Hello, students. Welcome to NCRT in Telugu Master of the Maps సిరీస్కి. నిన్న మన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నేను యూట్యూబ్లో కూడా చాలా కామెంట్స్ చూశాను. సో నేను ఈరోజు ఒక ఫ్యూ కామెంట్స్ చదువుదాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ త్రూ దిస్ మీడియం. ఓకే, చూద్దాం ఏం కామెంట్స్ వచ్చాయో. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మౌలిక అయ్యగారి అంటండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కీన్ ఎక్స్ప్లెనేషన్. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మౌలిక. నెక్స్ట్ సుమియా మెహతా అంట అండి. సార్ ప్లీజ్ అప్లోడ్ మ్యాప్ పాయింటింగ్ వరల్డ్ ఇండియా అండ్ యాప్స్ యాజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ క్లాస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ బాబు గారు, డోంట్ స్టాప్ సార్, ప్లీజ్ కంటిన్యూ క్లాసెస్. ఓకే అండి, డెఫినెట్గా షూర్గా కంటిన్యూ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి చిన్ని చిత్ర అంట అండి. యువర్ వీడియోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ సార్, ప్లీజ్ కంటిన్యూ లైక్ దిస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నాకు కమెంట్స్తో పాటు మీ సజెషన్స్ కూడా కావాలి. మీరు ఇంకా ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారో, అండ్ యువర్ ఆల్ కమెంట్స్ మేడ్ మై డే. సో ఈరోజు మనం నేర్చుకోబోయేది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఇవాళ మనం నేర్చుకోబోయేది వరల్డ్ మ్యాప్. లెట్ us see వరల్డ్ మ్యాప్ లొకేషన్స్. సార్ 195 కంట్రీస్ ఉన్నాయి కదా, మరి ఏవి నేర్చుకుందాం మనం అంటే, నేను చెప్పబోయేది ఏంటంటే రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్స్ మనకి డైలీ న్యూస్ పేపర్స్లో వస్తాయి. అలా నేను లాస్ట్ 1 ఇయర్లో జరిగిన న్యూస్ పేపర్ నుంచి అవి తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇవాళ దానిలో కొన్ని లొకేషన్స్ చూద్దాం. దాంతోపాటు ఇవాళ నేను ఆ పాయింట్స్కి ఒక స్లైడ్ బట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చెప్తాను, సో దట్ మీరు ఎప్పటికీ పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకుంటారు. వన్స్ ఈ న్యూస్లో ఉన్న లొకేషన్స్ అన్ని కనుక మీరు పర్ఫెక్ట్ అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ మీరు వరల్డ్ మ్యాప్ అనేది చేయడానికి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే, మన టెలిగ్రామ్ గ్రూప్ అనే లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి. దానిలో మీకు పీడిఎఫ్స్ కానీ ఏమన్నా ఉంటే అక్కడ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, లెట్ us dive into our today's session. First question: where is a famous Drake Passage located between? Options: North America and South America, North America and Caribbean Islands, South America and Africa, South America and Antarctica. సార్ డ్రేక్ ప్యాసేజ్ అనేది ఎందుకు వచ్చింది అని నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే, డ్రేక్ ప్యాసేజ్ అనేది ఎలాంటి ప్లేస్ అంటే అది వరల్డ్లో చాలా టఫెస్ట్ ప్లేస్. ఎందుకంటే అక్కడ చుట్టూ మొత్తం గ్లేషియర్స్, స్నో, ఐస్ క్యాప్స్ నిండి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైటానిక్ మూవీలో మనం చూసాం కదండి, ఒక ఐస్బర్గ్ వచ్చి గుద్దుకుంటుంది. అట్లాంటి సెవరల్ ఐస్బర్గ్స్ మధ్యలో చిన్న ప్లేస్. అక్కడ రీసెంట్గా కొంతమంది పీపుల్ కలిసి హ్యాండ్తో రో చేసే బోట్ ఉంటుంది కదండి, రోవింగ్, దాంతో క్రాస్ చేశారు ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. అంటే అసలు ఆ పక్కకి వెళ్ళడానికి కూడా భయపడే అలాంటి ప్లేస్లో కొంతమంది ఇలాంటి ఫీట్ చేయడం వల్ల ఇది న్యూస్లో ఉంది. అది డ్రేక్ ప్యాసేజ్. సో ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం, అది ఎక్కడుందో చూసి ఆన్సర్ టిక్ చేద్దాం. ఓకేనా? సి, ఇక్కడ మీరు చూస్తే సౌత్ అమెరికా పైన ఉంది, కింద అంటార్క్టికా. నేను ఈ జూమ్ మ్యాప్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అండి, మనకు క్లియర్గా ప్యాసేజ్ అర్థమవుతుంది. ఇదే మనం వరల్డ్ మ్యాప్ హోల్గా చూస్తే ఒక చాలా చాలా తక్కువ స్పేస్లో కనిపిస్తుంది డ్రేక్ ప్యాసేజ్. సో అందుకే జూమ్ చేశాను. సో ఈ ప్లేస్ వచ్చేసి డ్రేక్ ప్యాసేజ్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సో సౌత్ అమెరికా కాంటినెంట్ అంతా ఉంది, బట్ ఏ ప్లేస్ ఈ డ్రేక్ ప్యాసేజ్కి నియర్గా ఉందని అడిగితే, ఈ ప్లేస్ వచ్చేసి దీని అర్జెంటీనా అంటారు. దిస్ ఈజ్ అర్జెంటీనా, దిస్ ఈజ్ చిలే. సో ఈ టిప్ వచ్చేసి అర్జెంటీనా అండి. సో అర్జెంటీనాకి అంటార్క్టికాకి మధ్యలో ఉన్న ఈ ప్యాసేజ్, అంటే ఈ ప్యాసేజ్ గుండా వాళ్ళందరూ వెళ్ళారు. ఈజ్ ద వరల్డ్స్ టఫెస్ట్ ఆర్ హార్ష్ లొకేషన్ అన్నట్టు. సో అందుకే న్యూస్లో ఉంది. ఓకేనండి? సో మన ఆప్షన్ వచ్చేసి ఏ ఆప్షన్ అండి? డి, సౌత్ అమెరికా అండ్ అంటార్క్టికా మధ్యలో ఉన్న డ్రేక్ ప్యాసేజ్. సో లెట్ us మూవ్ టు అనదర్ క్వశ్చన్. దుబాయ్ ఇన్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ ల్యాండ్ బౌండరీ విత్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఈ దుబాయ్ యుఏఈలో ఉంది కదండి, ఆ యుఏఈ అనే కంట్రీకి
ఏ కంట్రీస్తో ల్యాండ్ బౌండరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాకి వేటితో ల్యాండ్ బౌండరీ ఉందంటే మనం పాకిస్తాన్ అని, నేపాల్ అని, భూటాన్ అని, బంగ్లాదేశ్ అని చెప్తాం కదా. అట్లనే ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఏంటిది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే సౌదీ అరేబియా అండ్ ఒమాన్, ఖతార్ అండ్ సౌదీ అరేబియా ఓన్లీ, కువైట్ అండ్ సౌదీ అరేబియా. సార్ అన్ని పేర్లు ఒకేలా ఉన్నాయి సార్, అన్ని కంట్రీస్ మిడిల్ ఈస్ట్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తెలుసు కదండి మన టెక్నిక్, మనం మ్యాప్ చూసి దాన్ని మనం లొకేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మ్యాప్ చూద్దాము, చూసి మళ్ళీ ఆన్సర్కి వద్దాం. ఓకేనా? చలో చూడండి మ్యాప్. ఇక్కడ ఎక్కడ ఉంది యుఏఈ అంటే, ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నాను కానీ చూడండి, ఇది యుఏఈ. ఇప్పుడు అందరూ దుబాయ్ దుబాయ్ అని మాట్లాడుకుంటారు కదా జనరల్గా న్యూస్లో కానీ అక్కడ కానీ. దుబాయ్ అనేది ఒక చిన్న డిస్టిక్ లాంటిది యుఏఈలో. అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఒక కంట్రీ అయితే దానిలో ఒక చిన్న పార్ట్ వచ్చి దుబాయ్. ఈ యుఏఈ క్యాపిటల్ వచ్చేసి అబుదాబి అండి. చాలామంది దుబాయ్ అనుకుంటారు కానీ కాదు, యుఏఈ క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. సో మన క్వశ్చన్ ఏంటండి, దీంతో ల్యాండ్ బౌండరీ వేటితో ఉంది అంటున్నారు. సో చూద్దామా దీంతో ల్యాండ్ బౌండరీ ఎంత ఉందో. యుఏఈకి ఒక సైడ్ ఏమో ఒమాన్ ఉంది, ఇంకో సైడ్ ఏమో సౌదీ అరేబియా ఉంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన ఆప్షన్స్లో ఇచ్చిన ఖతార్ ఏమో ఇక్కడ, కువైట్ ఇక్కడ, ఏమైనా ఆప్షన్ లేదు బట్ ఏమైనా ఇక్కడ ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యుఏఈ బౌండరీస్ కంట్రీస్ వచ్చేసి ఒమాన్ అండ్ సౌదీ. ఇక్కడ చూడండి సౌదీ ఎంత పెద్ద కంట్రీయో. చాలామంది దుబాయ్కి వెళ్తారు, సౌదీకి వెళ్తారు. చాలామంది ఏమంటారంటే రెండు ఒకటే లేకపోతే రెండు సేమ్ సైజ్ అని. బట్ సౌదీ అరేబియా అనేది చాలా టైమ్స్ చాలా పెద్దది, యుఏఈ అనేది చిన్న కంట్రీ. కువైట్ ఏమో ఇక్కడ ఉంది, ఖతార్ కూడా మన వాళ్ళు వెళ్తారు చాలామంది తెలుగు వాళ్ళు, అది వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఆప్షన్లోకి వెళ్దామా. సో ఆప్షన్లో వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, సౌదీ అరేబియా అండ్ ఒమాన్. ఓకేనా అండి? లెట్ us మూవ్ టు సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following countries of African continent has Lesotho and Swaziland as enclaves inside its territories? ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న చాలా కంట్రీస్లో ఒక కంట్రీలో మాత్రమే ఎన్క్లేవ్స్ ఉన్నాయంటండి. మీరు అడగొచ్చు సార్ ఎన్క్లేవ్స్ అంటే ఏంటి అని. ఎన్క్లేవ్స్ అంటే ఏంటి అంటే ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ ఆర్ ఏ ఇండిపెండెంట్ డిస్ట్రిక్ట్, అది ఒక కంట్రీ లోపల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్క్లేవ్ తీసుకుంటే అదొక సపరేట్ అన్నట్టు, దాని చుట్టూ కూడా మన స్టేట్ ఉంటుంది, మధ్యలో అది ఉంటుంది. బట్ హైదరాబాద్ అనేది తెలంగాణలో పార్టే. అలానే బట్ ఇక్కడ ఏంటంటే ఎన్క్లేవ్ అనేది అది ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది. మీరు అనొచ్చు సార్ మరి అది కూడా ఆ కంట్రీలో కలిపేయచ్చు కదా సార్ ఎన్క్లేవ్ అని. అంటే అక్కడ ఉన్న పీపుల్ యొక్క కల్చర్ కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ డిఫరెంట్. చాలాసార్లు ఈ ఆఫ్రికన్ కంట్రీ చాలాసార్లు ట్రై చేసింది కానీ జనాలు అక్కడ అపోజ్ చేశారు, మమ్మల్ని ఇండిపెండెంట్గా వదిలేయండి, ఓన్లీ ఫారిన్ అఫైర్స్కి వేరే వాటికి మీ కంట్రీ యొక్క హెల్ప్ కావాలి తప్ప మిగతాదంతా మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని అడుగుతున్నారు. సో అలాంటి కంట్రీ ఏది చూసేద్దామా. ఈ లెసోతో అండ్ స్వాజిలాండ్ అనే ఎన్క్లేవ్స్ ఉన్న కంట్రీ ఏదో లెట్ us see. సో మన షాక్ ఏంటంటే అది సౌత్ ఆఫ్రికాలో ఉందండి. సౌత్ ఆఫ్రికాలో రెండు ఉన్నాయి, ఒకసారి నేను మీకు జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. జూమ్ చేస్తే కనిపించిన ప్లేసే లెసోతో, ఈ పక్కన స్వాజిలాండ్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అండి స్వాజిలాండ్, ఈ స్వాజిలాండ్కి ఒక చిన్న బౌండరీ ఉంది. ఆ బౌండరీ వచ్చి మొజాంబిక్. అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న 2 ఎన్క్లేవ్స్లో ఒక ఎన్క్లేవ్ అయిన స్వాజిలాండ్కి మొజాంబిక్ అనే దాంతో బౌండరీ ఉంది. అలానే ఈ లెసోతో అనేది మాత్రం కంప్లీట్గా సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుందాం అడిషనల్గా దీంతో పాటు అంటే సౌత్ ఆఫ్రికాతో బార్డర్స్ ఉన్న కంట్రీ ఏదో నేర్చుకుందాం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. ఆ కంట్రీస్ వచ్చేసి నమీబియా, బోట్స్వానా, జింబాంబే, మొజాంబిక్. మనకి జింబాంబే క్రికెట్ టీం ఉంది కదండి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మరోసారి చూద్దామండి, మొజాంబిక్, జింబాంబే, బోట్స్వానా, నమీబియా. ఈ 4 కంట్రీస్ అనేది మన సౌత్ ఆఫ్రికాకి బార్డర్స్లో ఉన్నాయి. దానిలో ఉన్న 2 ఎన్క్లేవ్స్ వచ్చేసి లెసోతో అండ్ స్వాజిలాండ్. స్వాజిలాండ్కి ఓ బార్డర్ ఉంది వేరే కంట్రీతో, అదే మొజాంబిక్. సో ఇక్కడ మన ఆన్సర్లు ఏంటంటే
South Africa. South Africa has two enclaves inside it, that is Lesotho and Swaziland. Next చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇస్ ఎ ల్యాండ్ లాక్ కంట్రీ? సార్ ఏంటి సార్ కొత్త కొత్త వర్డ్స్ యూస్ చేస్తున్నారంటే, ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి అంటే దానికి ఆ కంట్రీకి సీ రూట్ లేకపోతే అది ల్యాండ్ లాక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో ఏపీ ఉంది కదా, ఏపీ ల్యాండ్ లాక్డా కాదా అంటే అది ల్యాండ్ లాక్డ్ కాదు, ఎందుకంటే దానికి సీషోర్ ఉంది. ఇదే తెలంగాణ వచ్చి ల్యాండ్ లాక్డ్ స్టేట్, అంటే దానికి ఎటు నుంచి కూడా సీకి రూట్ లేదు. సో ఇక్కడ మనకి 4 ఇచ్చారండి: పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా. దీనిలో చూస్తే మనం ఏం రిలేట్ చేయొచ్చు? చైనా. చైనా చాలా పెద్దగా ఉంటుంది కదా కంట్రీ. మేబీ దానికి సీ రూట్ ఉండొచ్చు, ఎందుకంటే సౌత్ చైనా సీ అని చాలా సీస్లో దాని డిస్ప్యూట్స్ ఉంది కాబట్టి దానికి ఉంది. సో ఇది కొట్టేద్దాం. నెక్స్ట్ పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇది ఎలా సార్ అంటే దీనికి మనం మ్యాప్ చూద్దాం. ఓకేనా? మ్యాప్ చూడండి. ఇండియాకి బార్డర్లో ఉంది పాకిస్తాన్, దాని బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఈ మూడిట్లో ఏది ల్యాండ్ లాక్డ్ అండి? ఆబ్వియస్గా ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లాక్, ఎందుకంటే పాకిస్తాన్కి ఇక్కడ సీ రూట్ ఉంది, ఇరాన్కి ఇక్కడ సీ రూట్ ఉంది. బై ద వే మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు తెలుసా అండి? ఇండియాకి ఏ కంట్రీస్తో బార్డర్ అనేవి కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ వరకు. ఒకటి వచ్చేసి నేపాల్, చైనా, ఆల్రెడీ ఇక్కడ ఉంది టిబెట్ అన్నట్టు ఇది. నెక్స్ట్ పాకిస్తాన్, ఇది అందరూ తెలుసు. బట్ ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఉందండి ఆఫ్ఘనిస్తాన్ది, అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియా బార్డర్, అది చిన్న బార్డర్ ఉంది. సో అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ అవర్ నేబర్ కంట్రీ. సో దీని ల్యాండ్ లాక్ ఉంది. అందుకనే ఇండియాలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇరాన్లో చాబహార్ అనే ఒక పోర్ట్ బిల్డ్ చేస్తున్నామండి మనం ఇరాన్లో. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి గూడ్స్ అనేది ఇరాన్కి తీసుకెళ్ళి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్ళొచ్చు. ఎందుకు? మనం మామూలుగా అయితే మనకి రూట్ లేకపోతే ఇండియా నుంచి పాకిస్తాన్ గుండా తీసుకెళ్ళాలి. పాకిస్తాన్ అనేది మనకి ఎనిమీ కంట్రీ కాబట్టి దాన్ని ఓవర్ పాస్ చేయడానికి మనం ఇంకో రూట్ తీసుకున్నాం, అదే చాబహార్ పోర్ట్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాం. సో ఒకసారి చకచక మనం అన్ని ప్లేసెస్ మరోసారి రివైజ్ చేద్దామా? ఎందుకంటే ఇవాళ వరల్డ్ మ్యాప్ ఫస్ట్ డే చెప్తున్నాను కాబట్టి చాలా చాలా కొత్త ప్లేసెస్ మీకు తెలుస్తాయి. ఒకేసారి అన్ని ఉంటే కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మర్చిపోతారు. సో ఒకసారి రివైజ్ చేద్దాం, ఓకేనా? రివైజ్ చేశాక మన ఫేవరెట్ పార్ట్ అయిన ప్రాక్టీస్ మ్యాప్స్కి వెళ్దాం, ఓకేనా? ఎస్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఇస్ ద ఫేమస్ డ్రేక్ ప్యాసేజ్? ఇది మనం చూసాం కదండి, సౌత్ అమెరికా అండ్ అంటార్క్టికా మధ్యలో ఉన్న ప్లేస్ అది. మ్యాప్ చూడండి క్లియర్గా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, ఆ మధ్యలో ఉంది డ్రేక్ ప్యాసేజ్. నెక్స్ట్ దుబాయ్, అది ఎక్కడ ఉందండి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. దానికి ఉన్న ల్యాండ్ బౌండరీస్ ఏంటి? మనం ఆప్షన్ చూసాం కదండి, సౌదీ అరేబియా అండ్ ఒమాన్. ఒకసారి మ్యాప్ చూద్దామండి, సీరియస్గా గుర్తుంటుంది, ఓకేనా? చూడండి, ఇక్కడ యుఏఈ ఉందండి, దీనికి బార్డర్లో సౌదీ అరేబియా, ఒమాన్. ఇక వేరే ప్లేస్ ఏం చెప్పుకున్నామండి? కువైట్, ఖతార్, యెమెన్. ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్లో కంట్రీస్, ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అసలు పాజ్ పెట్టుకొని చూడండి. ఇంకా డౌట్ ఉంటే యూట్యూబ్లో మెసేజ్ చేయండి, ఆర్ మీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇది మన ఫేవరెట్ క్వశ్చన్. ఆఫ్రికా కాంటినెంట్లో 2 ఎన్క్లేవ్స్ ఉన్నాయి, అవి లెసోతో, స్వాజిలాండ్. అది ఎక్కడ ఉన్నాయండి? సౌత్ ఆఫ్రికా. ఓ సారీ, ఇక్కడ మనం మార్క్ చేయలేదు కదా. ఓకే, సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఆన్సర్ అండి. సౌత్ ఆఫ్రికాలో ఈ 2 ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ల్యాండ్ లాక్డ్? మనం చూసాం కదండి ఏది ల్యాండ్ లాక్డ్. ఈ 4 ఆప్షన్స్లో చైనా తీసేసాము, ఇరాన్కి సీ రూట్ ఉంది, పాకిస్తాన్కి ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఒకసారి మ్యాప్ చూద్దాం. ఎస్, దిస్ ఈజ్ అ మ్యాప్ అండి. ఆఫ్ఘనిస్తాన్ ఇట్స్ ఎ ల్యాండ్ లాక్ కంట్రీ. ఇరాన్ కాదు, పాకిస్తాన్ కాదు, చైనా కాదు, ఓకేనా? ప్రాక్టీస్ మ్యాప్ చూద్దామా మనం? ఎస్, ఇది వచ్చేసి సౌత్ అమెరికా. ఇక్కడున్న పార్ట్ అర్జెంటీనా, ఈ లెఫ్ట్ సైడ్ చిలీ, ఈ కింద ఏంటండి? అంటార్క్టికా. ఈ మధ్యలో వెళ్ళే ప్యాసేజే డ్రేక్ ప్యాసేజ్. షార్ట్ ఫామ్లో రాశానండి,
డ్రేక్ ప్యాసేజ్ అని. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి, ఇందా మనం చూసిన మ్యాపే, బట్ ఇక్కడ చూసినప్పుడు మనకు డిఫరెంట్ అనిపిస్తుంది, అసలు మనం ఆన్సర్ చేయగలం అనిపిస్తుంది. సో మనం కేర్ఫుల్గా చేద్దాం. మనం చూసాం కదండి, ఇది యుఏఈ, దానిలో ఉన్న చిన్న పార్ట్ దుబాయ్. ఇదేంటండి, సౌదీ అరేబియా, ఎస్ఏ అని షార్ట్ ఫామ్ రాశాను. ఇదేం ప్లేస్ అండి, ఒమాన్. ఇదేమనుకున్నామండి, యెమెన్. ఇక్కడ ఒక చిన్న ప్లేస్ చూసారా, ఇది కువైట్. ఈ ప్లేస్ అండి ఖతార్. ఒక్కసారి మన సెషన్ అయిపోయాక ఒక్కసారి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ప్రాక్టీస్ మ్యాచ్ ప్రాక్టీస్ చేయండి, మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇది మనం చూస్తే తెలిసిపోతుంది ఈజీగా. ఇది సౌత్ ఆఫ్రికా, ఎస్ఏ. ఇది వచ్చేసి లెసోతో. అండ్ ఇదేంటండి, స్వాజిలాండ్. స్వాజిలాండ్ దేంతో బార్డర్ ఉందండి, మొజాంబిక్. ఇక్కడున్న మిగతా 3 కంట్రీస్ మీరు గుర్తుపట్టాలి, అది మీ టాస్క్ ఇవాళ. ఓకేనా, డౌట్ ఉంటే సరే వీడియో చూడండి, మళ్ళీ వచ్చి ఇక్కడ ట్రై చేయండి, కంపల్సరీ ఇక్కడ ట్రై చేయండి, అప్పుడే మీకు ఆ మ్యాప్ ఆంటికి ఒక మజా తెలుస్తుంది. నెక్స్ట్ అండి చూడండి, ఇప్పుడు ఇది ఇండియా, చైనా. మీకు గుర్తొస్తుందా అండి, ఇందాక మనం ఇక్కడ మ్యాప్ ఆంట్లో చేసాం. ఇది నేపాల్. ఇమ్మీడియట్గా ఇండియా పక్కన ఉంది ఏంటండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, షార్ట్ ఫామ్లో రాస్తుందండి. ఇది ఇరాన్. సో ఇక్కడ బార్డర్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్. సో పాకిస్తాన్తో బార్డర్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉంది, చైనాతో ఉంది, నేపాల్తో ఉంది, ఈ మ్యాప్ వరకు. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు విజిట్ అండ్ వ్యూ అవర్ వీడియోస్ మెనీ టైమ్స్. ఎందుకంటే అండి, ఒక్కసారి చూస్తే గుర్తుండదు వరల్డ్ మ్యాప్, అందుకే నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ప్రాక్టీస్ మ్యాప్స్ మా గ్రూప్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది, అవసరమైతే మా టీంకి చెప్తాను, ఈ యూట్యూబ్ లింక్ కింద కూడా పెట్టమని చెప్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ బికమ్ మాస్టర్ ఆఫ్ ద మ్యాప్స్. అదే అండి మా ఏం వచ్చేసి, అందరికి కూడా ఈ మ్యాప్స్ అనేది, అందరి దగ్గర ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, అన్ని బుక్స్ ఉన్నాయి, వాళ్ళు చదివినప్పుడు చదువుతున్నారు కానీ మ్యాప్ పాయింటింగ్ చేయలేకపోతున్నారు. అందుకే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. ఓకే అండి, సీ యూ టుమారో విత్ అనదర్ వీడియో. జై హింద్.